మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నా. మీ అందరూ క్షేమంగా ఆరోగ్యపరంగా దేవుని ఆశీర్వాదాలు అనుభవిస్తూ ఉన్నవారుగా ఉన్నారని భావించి మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. మరి సీజనల్గా వ్యాధులు దాడి చేస్తూ ఉన్నాయి, అనేక రోగాలు ప్రజల్ని బలహీనపరుస్తూ ఉన్నాయి. మరి దేవుని యొక్క భద్రత మీకు ఉండాలని ప్రభునామమును వేడుకుంటూ చిన్న ప్రార్థనతో ఆయన వైపు చూద్దాం. మా గొప్ప తండ్రి, పరలోకపు దేవ, స్తుతులకు యోగ్యుడైన మా యేసు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో నాయన, ప్రతి కుటుంబంలో కూడా ఆయా జ్వరాలతో బాధపడుతున్న ప్రజలు ఉన్నారు. అలాగే నాయన, సమాజంలో ఎక్కడ చూసినా ఆయా డెంగ్యూ, అలాగే చికెన్ గున్యా, ఆయా టైఫాయిడ్, ఆయా వైరల్ ఫీవర్స్తో ప్రజలు బలహీనులై ఉంటూ ఉండగా, నా తండ్రి, నీ రక్తాన్ని బిడ్డల మీద ప్రోక్షించండి. ఏ కుటుంబంలో ఏ బిడ్డలు బలహీనులకు ఉన్నారో వారిపైన మీ రక్తాన్ని ప్రోక్షించండి. వారికి కావాల్సిన ఆరోగ్యాలు దయచేయండి. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏ బిడ్డలైతే ఈ మాటలు వింటూ ఉన్నారో వారికి కావాల్సిన స్వస్థత, సమాధానం, నెమ్మదిని దయచేయండి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీకే మహిమ, మీకే ఘనత, ప్రభావాలు అర్పించి యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో నుండి క్లుప్తంగా కొన్ని మాటలు మనం చూద్దాం. ఒక్కొక్కసారి మనం ఎన్నిసార్లు హెచ్చరింపబడినా మన జీవితాలను మార్చుకో, ఎన్నిసార్లు గద్దించినా మరలా అదే తప్పులు చేస్తూ ఉంటాం. మన ఇంట్లో మన తల్లిదండ్రులు మనం తప్పు చేసినప్పుడు గద్దిస్తారు, కొడతారు. ఆ ఏడుపు అయిపోయిన తర్వాత మరలా మనం అదే తప్పు చేస్తూ ఉంటాం. అందుకనే పేరెంట్స్ అంటారు, ఎన్నిసార్లు నేను కొట్టాలరా, ఎన్నిసార్లు నీకు చెప్పాలరా అని వాళ్ళు మనల్ని అంటూనే ఉంటారు. అలాగే మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, బయటకు వెళ్ళేటప్పుడు, మరి అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలను చూసినా ఇవే విషయాలు మనం గమనించగలుగుతూ ఉంటాం. అలాగే మరి దేవుడు కూడా మనం హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం పాపములో ఉండగా, మన సమస్యలో ఉన్నప్పుడు, మన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అలాగే ఆయన రాకడ సమీపంగా ఉన్నది, రాకడ గుర్తులు జరుగుతూ ఉండగా, ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను సన్మార్గంలో తీసుకురావాలని, నిన్ను నీతిమంతుల వరుసలో నిలబెట్టాలని ఆయన పదే నిన్ను గద్దించి వాక్యం ద్వారా, సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు. అలాగే మరి యూట్యూబ్ ద్వారా కానీ, టీవీల్లో వచ్చే వర్తమానాల ద్వారా, మరి అలాగే నువ్వు చర్చికి వెళ్ళినప్పుడు కానీ, లేదా నీవు నీ ఫోన్లో వాక్యాన్ని వినేటప్పుడు కానీ, లేదా నువ్వు ఇంట్లో కూర్చొని వాక్యాన్ని చదువుతున్నప్పుడు కానీ, దేవుడు అనేక సార్లు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి నీలో ఉన్న తప్పిదాన్ని నువ్వు సరిచేసుకున్నావా? నాలో ఉన్న తప్పిదాన్ని నేను దేవుని దగ్గర ఒప్పుకుంటూ ఉన్నా, నా యొక్క పాపము నేను ఒప్పుకుంటూ ఉన్నా, అలాగే మరి మనము దేవుని దగ్గర ఒప్పుకునే వారికి ఉన్నామా అని ఆలోచించేయాలి. ఎందుకంటే దేవుని వాక్యములో నేను ఇద్దరు వ్యక్తులను మీ ముందు తీసుకురావాలని ఇష్టపడుతూ ఉన్నా. మొట్టమొదటి వ్యక్తి న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము మనం 16వ వచనాన్ని చదివినప్పుడు, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనములో దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా వ్రాయబడుతూ ఉన్నది. ఆ వచనాన్ని చదువుతున్నా. కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొద్ద పడి ఏడ్చుచు, నీవు నన్ను ద్వేషించితివి గాని ప్రేమింపలేదు. నీవు నా జనులకు ఒక ఇప్పుడు కథను వేసితివి, దాన్ని నాకు తెలుపునైతివి అనగా, అతడు నేను నా తల్లిదండ్రులకైనాను దాన్ని తెలుపలేదు, నీకు తెలుపుదనా అనినప్పుడు ఆమె వారి విందు దినములు 7 అతని యొక్క ఏడ్చుచూ వచ్చాను. ఇక్కడ సంసోను మొట్టమొదట వివాహం చేసుకున్న భార్య అతనికి ఆ విప్పుడు కథ యొక్క భావాన్ని తెలియచేయమని 7 దినాలు ఏడుస్తూనే ఉందంట. ఆ ఏడుపు చూసి చివరికి ఏం చేశాడు, అతడు ఆ భావాన్ని చెప్పగా, ఆ భావాన్ని తీసుకెళ్ళి తన ప్రజలు చెప్పగా, ఆ ప్రజలు వచ్చి చెప్పగా, ఇతడు వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళకి ఇస్తానన్న బహుమానం కొరకై వారి యొక్క ప్రజల్లోనే కొంతమందిని చంపి ఆ ముంగోలు తీసుకొచ్చి ఇవ్వటం, ఆ తర్వాత మళ్ళా వాళ్ళు ఈ కుటుంబాన్ని ద్వేషించడం, వెంటనే ఈయన వాళ్ళందరినీ చంపేయడం, ఈ రీతిగా అక్కడ ఒక సమస్య అనేది ఏర్పడింది, ఒక గొడవ అనేది ప్రారంభమైంది. ఆ తర్వాత ఆయన వదిలిపెట్టేసి అతడు వెళ్ళిపోయాడు, భార్యను వదిలిపెట్టి. మరలా కొద్ది కాలానికి వచ్చాడు, ఆమె ఏరే వాళ్ళని వివాహం చేసుకున్నది. సో ఈ రీతిగా ఈ సంసోను యొక్క జీవితం.
మరి దేవుడు ఒకసారి అడిగినప్పుడు మౌనం ఉండాలి, రెండోసారి అడిగినా మౌనం ఉండాలి, చెప్పవలసిన రహస్యాన్ని చెప్పకుండా ఉండాల్సింది. కానీ ఇసిగించింది. ఆ తర్వాత మరి ఈ గొడవ జరిగినప్పుడు రెండోసారి సంసోన్ ఏం చేయాలా? జాగ్రత్త పడాలి. కానీ 16వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 16వ అధ్యాయం 16వ వచనంలో అలాగే జరుగుతూ ఉన్నది. ఆమె అనుదినము మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. మరి ఇక్కడ ఆ అమ్మాయిని వేరే వాళ్ళకి చేయటం ద్వారా, భార్యని, ఇతడు ఒక వేశ్య దగ్గరికి, దెలీలా అనే స్త్రీ దగ్గరికి వెళ్ళినట్లుగా రాయబడింది. ఆమెను ప్రేమించి ఆమె దగ్గర ఉన్నాడు. అయితే ఆమె దగ్గరికి ఫిలిస్తీన్లు వచ్చి ఆయన రహస్యం ఏంటో కనుక్కోమన్నప్పుడు ఓసారి చెప్పాడు, ఆ మోసం చేసింది. రెండోసారి మోసం చేసింది. ఆల్రెడీ భార్య మోసం చేసి సమస్య అయింది. మళ్ళీ ఇక్కడ ఏమి ప్రేమించినట్టు నటించి అడుగుతున్నప్పుడు మరి ఇది మోసమని అతడు ఎరిగి అతడు దూరంగా వెళ్ళిపోవాలి. కానీ అతడు ఏం చేశాడు? ఆమెను వదిలిపెట్టి వెళ్ళలేక తన రహస్యాన్ని సావటానికి సిద్ధపడి రహస్యాన్ని చెప్పినట్లుగా రాయబడుతున్నది. అంటే తప్పిదాన్ని ఎన్నిసార్లు అయినా తప్పు చేయడానికి ఇష్టపడుతున్నాడే తప్ప ఆ తప్పులో పడిపోకుండా, ఆ తప్పు చేయకుండా దాని నుండి దూరంగా పారిపోవాలనే ఆలోచన సంసోనికి రావట్లేదు. ఈ రోజుల్లో మన యొక్క జీవితాల్లో కూడా అదే పరిస్థితి. ఇది తప్పు అని తెలుసు, కానీ ఆ తప్పుకి దూరంగా మనం పారిపోలేకపోతూ ఉన్నాం. ఆ తప్పును ప్రేమిస్తున్నాం, ఆ తప్పును వెంబడిస్తున్నాం. ఉదాహరణ సెల్ ఫోన్ చూడండి, అది మన టైం అంతా వేస్ట్ చేస్తుందని తెలుసు. అలాగే ఇదిగా అది మన పిచ్చిగా మారిపోతుందని తెలుసు. మన పిల్లలు కూడా దానివల్ల చెడిపోతున్నారని తెలుసు. అలాగని మరి దాన్ని దూరం చేస్తున్నామా, దాన్ని లేకుండా చేస్తున్నామా అంటే అది లేకపోతేనే మన యొక్క దినం గడవట్లేదు. సో అలాగే సంసోను కూడా మనకు రాయబడుతుంది. మరి యొక్క వ్యక్తిని మనం చూడవచ్చు. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనములో, మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనములో అక్కడ దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. చూడండి, మరి గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ వారి యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అతనితో ఎలాగో సెలవిచ్చాను. ఆల్రెడీ దేవుడు సొలొమోను రాజైనప్పుడు ప్రత్యక్షమయ్యి నీకేం కావాలని అడిగినప్పుడు, నాకు ఈ లోకంలో ఏమీ వద్దు కానీ నీ ప్రజలను పరిపాలించడానికి జ్ఞానం కావాలని జ్ఞానం గురించి అడిగాడు. అడిగినప్పుడు దేవుడు వెంటనే అతనికి కావాల్సిన జ్ఞానాన్ని అనుగ్రహించాడు. అలాగే ఘనతని, ధనాన్ని కూడా, పేరు ప్రఖ్యాతలు కూడా ఇచ్చాడు. అలాగే రెండోసారి కూడా ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడు? ఆ సొలొమోను మందిరం కట్టించినప్పుడు దావీదు యొక్క ప్రేరేపణ ఆలోచనతో ఈ సొలొమోను తన కుమారుడు సొలొమోను మందిరాన్ని కట్టించినప్పుడు అక్కడ దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. ఈ మందిరములో నువ్వు చే ప్రార్థనలే నేను ఆలకిస్తాను అని దేవుడు ప్రత్యక్షమై చెబుతున్నాడు. ఇలా దేవుడు 2 సార్లు అతనికి తన యొక్క అనుగ్రహాన్ని ఇచ్చి, తన యొక్క కృపను అనుగ్రహించి సొలొమోనుతో మాట్లాడు. అదే దేవుడు మరి మరలా అతని ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అని అంటే 11వ అధ్యాయంలో వ్రాయబడుతున్నది ఈ మాట. 11వ అధ్యాయము 4వ వచనములో చూడండి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థము కాకపోయెను. ఇక్కడ ఆయన అనేక మంది భార్యలు చేసుకున్నాడు. ఆ భార్యలు ఏం చేశారంట? కింద కెమోషు, అలాగే మెలోకు అనే దేవతల పేరు రాయబడ్డాయి. వాళ్ళ వైపు అతని మనసు తిప్పేశారు. అతడు అటువైపు తిరిగాడు. అంటే దేవుడు గద్దించాడు, ఇదిగో నువ్వు చేసే తప్పు, నువ్వు చేసే పాపం నువ్వు సరి చేసుకొని వినలా. అప్పుడు మళ్ళా ఏం చేశాడు దేవుడు? 9వ వచనం, అదే 11వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవద్దని అతనికి ఆజ్ఞాపించునను సొలొమోను హృదయం అతని యొద్ద నుండి తొలగిపోయెను. రెండోసారి కూడా దేవుడు మాట్లాడాడంట, నువ్వు చేసే తప్పు నువ్వు సరి చేసుకో, నువ్వు నన్ను వెంబడించు అని దేవుడు చెప్పిన 2 సార్లు చెప్పినా, 2 సార్లు గద్దించిన సొలొమోను కూడా లోబడలేకపోయాడు. ఇక్కడ సంసోను, ఇక్కడ సొలొమోను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో మరి దేవుడు మనల్ని ఎన్నిసార్లు గద్దించాడు? 2 సార్లు గద్దించబడి సంసోను మరి గుడ్డివాడై చివరికి మరణానికి అప్పగించబడ్డాడు. అలాగే సొలొమోను వృద్ధాప్యంలో దేవునికి దూరం అయిపోయి, భ్రష్టుడైపోయి అతడు దేవుని ఆశీర్వాదం కోల్పోయాడు. మరి ఈ రోజున దేవుడు నిన్ను ఎన్నిసార్లు గద్దిస్తున్నాడు?
వాక్యం ద్వారా ఎన్నిసార్లు నీతో మాట్లాడుతున్నాడు. మరి నువ్వు సరి చేసుకుంటున్నావా? నువ్వు సరి చేసుకుంటే దేవుని ఆశీర్వాదం ఉన్నది, సరి చేసుకోకపోతే నీ ఎదుట నరకం ఉన్నది, నిత్య నాశనం ఉన్నది. మనం ఏది కావాలి? మనకి ప్రార్థన చేసుకున్నామా? పరిశుద్ధుడైన దేవా, మేము సరి చేసుకొని నీ నిత్య రాజ్యానికి వారసులు ఉన్నట్లుగా మమ్మల్ని దీవించండి. ఈ మాటలు వింటున్న మా బిడ్డలు నీ వాక్యానికి అనుదినము గద్దించబడినప్పుడు వారి జీవితంలో ఏ తప్పిదములు ఉన్నాయో వాటిని అయా మరుగు చేసి, అయా దాచిపెట్టుకొనకుండా వాటిని ఒప్పుకొని పశ్చాత్తాపడి నీ ఎదుట యోగ్యులుగా వాటిని మార్చి మీ నిత్య రాజ్యానికి వారసులు చేయమని, వారికి ఉన్న బలహీనతలు, బంధకాలు, సమస్యల నుండి విడిపించి సంతోష సమాధానంతో నింపమని మీ కృపాస్థాలకు అప్పగించి యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి నిరంతరము తోడయుండి అన్ని విషయాల్లో దీవించి అన్ని పరిస్థితుల్లో తోడయుండి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు.